హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షేడ్స్ ఆఫ్ రోజ్. ఇవాళ అయితే చాలా మంచి రెసిపీతో వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఈ రెసిపీని పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే మా వారికి కానీ మా అబ్బాయికి కానీ ఈ రెసిపీ అంటే చాలా ఇష్టము. ఈ రెసిపీ నేమ్ వచ్చేసరికి కదంబం అండి. కదంబం అంటే మీకు అందరికీ గుర్తే వచ్చి ఉంటుంది. ఎక్కువగా దసరాలకి అమ్మవారికి ప్రసాదం పెడుతూ ఉంటామండి. ఈ విధంగా అంటే ఉల్లిపాయ కానీ చిన్నుల్లిపాయ కానీ తగలకుండా ఉంటుంది ఈ రెసిపీలో. కాబట్టి ఎక్కువ ఫెస్టివల్కి ఇది ప్రసాదం కింద పెడుతూ ఉంటాము. ముందుగా మనకి ఎంత కావాలో అంత ఒక గ్లాసు బియ్యము, ఆ గ్లాస్కి హాఫ్ గ్లాసు కందిపప్పు అనేవి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు మరియు జీడిపప్పు, కొంచెం ఎండుమిర్చి ఒక 4 అండి, ఇవన్నీ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆ తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న 5 వెజిటేబుల్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా అందులో వేసి కొంచెం మగ్గనిచ్చాలి. మగ్గనిచ్చిన తర్వాత చింతపండు రసం అనేది ఒక టీ గ్లాస్లో హాఫ్ పోసి బాగా కలపాలండి. ఆ ఫ్లేవర్ అంతా కూడాను ఈ ముక్కలకి పట్టేలాగా కలపాలి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బియ్యము మరియు పప్పు, అవి కూడా ఇందులోనే వేసేసి కలిపేసి ఇంకా కుక్కర్ పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువ మెత్తగా అయితే రానివ్వకూడదు. సో ఈ విధంగా రెసిపీని ట్రై చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ. బాయ్.